హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. సో దయచేసి సేఫ్గా అయితే ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దు. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వచ్చిన ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోండి సార్ గైస్, బికాస్ ఓన్లీ వన్ థింగ్, ఏదైనా మన వరకు వచ్చేంత వరకు తెలియదు అంటారు కదా. సో రీసెంట్లీ నిన్న నైట్ మా ఫ్రెండ్ ఒక పర్సన్, నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోవడం జరిగింది. సో దట్స్ రియల్లీ అన్డైజెస్టబుల్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మనం ఎక్స్పెక్ట్ చేసినంత బెటర్గా అయితే బయట డేస్ లేవు. సో ప్లీజ్ టేక్ కేర్, దట్స్ ఇట్. ఓకే. అండ్ ముందుగా రేపటి అనాలిసిస్ గురించి డిస్కస్ చేసే ముందు నిన్నటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి మాట్లాడుకుందాం. నిన్న కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ గా చాలా గ్యాప్ డౌన్ తో ఓపెన్, అట్ ది సేమ్ టైం కంప్లీట్ సెల్ ర్యాలీ అయితే కంటిన్యూ అవుతూ వచ్చింది, కంప్లీట్ ఫాల్ అయితే వచ్చింది. దానికి రీజన్ ఒకే ఒకటి, ఎఫ్ఐ అండ్ డిఐ లో కంప్లీట్ గా సెల్లింగ్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ నిన్న ఒక్క రోజునే ఎఫ్ఐ లో నియర్లీ 1260 crores సెల్లింగ్ జరిగితే, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లో నియర్లీ 704 crores సెల్లింగ్ జరిగింది. ఆల్మోస్ట్ 1900 crores ప్లస్ సెల్లింగ్ అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ క్లోజ్ అవడం వల్ల మార్కెట్స్ ఫాల్ అవడానికి మేజర్ రీజన్ ఇది. ఓకే. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే అన్ని సెక్టర్స్ కూడా కంప్లీట్ నెగిటివ్ గానే క్లోజ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ నిన్నటి పర్ఫార్మెన్స్ లో, నిన్నటి మార్కెట్స్ లో టాప్ గెయినర్స్ లో టాటా మోటార్స్, టైటాన్, మారుతి, పవర్ గ్రిడ్ అండ్ సిప్లా ఉంటే, టాప్ లూజర్స్ లో టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ బీపీసీలు ఉన్నాయి. ఇంకా ఫర్దర్ న్యూస్ లోకి వెళ్తే, నిన్న కొన్ని కంపెనీస్ వాటి ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అందులో బెటర్ గా ఉన్న రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్ ఏషియన్ పెయింట్స్ లో ఆల్మోస్ట్ వాళ్ళు మెన్షన్ చేసిన రిజల్ట్స్ లో నియర్లీ 81% ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అయిందని మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ 870 crores ప్రాఫిట్ చూపించారు. అలాగే అట్ ది సేమ్ టైం ఆ కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పర్ షేర్ కి 14.5 రూపీస్ డివిడెండ్ అనేది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ దట్స్ వెరీ గుడ్ న్యూస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే. అండ్ ఇంకా ఫర్దర్ న్యూస్ లోకి వెళ్తే, లుపిన్ వాళ్ళు రిలీజ్ చేసిన రిజల్ట్స్ లో కూడా 18% ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయినట్టు మెన్షన్ చేశారు, నియర్లీ 460 crores. అలాగే యూపీఎల్ లో కూడా చూసుకుంటే, యూపీఎల్ ఆల్మోస్ట్ 74% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, విచ్ ఇస్ అరౌండ్ 1361 crores. సో చాలా కంపెనీస్ రిజల్ట్స్ మెన్షన్ చేసి, బట్ బెటర్ గా ఉన్న కంపెనీస్ అయితే ఇవి. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే, సో రేపటి అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. రేపు వచ్చేసరికి నిఫ్టీ 50 మనం ఒకసారి ఆప్షన్ చైన్ చూద్దాం. సో ముందుగా ఆప్షన్ చైన్ లో నిఫ్టీ 50 చూసుకుంటే, రేపటి నుంచి మనకి న్యూ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో నెక్స్ట్ థర్స్డే ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి, సో 20 అనేది ఎక్స్పైర్ అవుతుంది, 20 ఎక్స్పైరీ. సో లెట్స్ సీ. సో ఆల్మోస్ట్ ఆప్షన్ చైన్ లో నిన్న మార్కెట్స్ ఎక్కడ క్లోజ్ అని, నిఫ్టీ అరౌండ్ 14,696, 14,700 కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. సో 14,700 విచ్ ఇస్ ద ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్స్ కనుక ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తే, సారీ గైస్, ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎక్స్పైరీ విల్ బి 20 May. ఓకే. సో 14,700 ఇస్ ద ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ 14,700 నుంచి మార్కెట్స్ ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్ వెళ్తే, నెక్స్ట్ రెసిస్టెన్స్ విల్ బి 14,800 విచ్ హాస్ ఎ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ అరౌండ్ 19,425. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా బ్రేక్ అయితే 14,900, 16,549 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి అరౌండ్ 15,000 దగ్గర ఉంది, విచ్ హాస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 23,000. ఇఫ్ ఇన్ కేస్ రేపు కనుక మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ దగ్గర నుంచి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మూవ్ వెళ్తే, దీస్ ఆర్ ది లెవెల్స్. 14,800 will be the immediate level, and next one 14,900, and ఇంకా further గా పైకి వెళ్తే 15,000 will be the next level. These are the resistance levels for the upcoming week. If in case మార్కెట్స్ కనుక నిన్నటి క్లోజింగ్ నుంచి డౌన్ సైడ్ వెళ్తే, సపోర్ట్స్ వచ్చేసరికి 14,700 నుంచి డౌన్ సైడ్ వెళ్తే సపోర్ట్ విల్ బి 14,500 which has open interest of around 16,330. సో ఆల్మోస్ట్ అక్కడ చాలా ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. 14,500. yes, so this is one of the strongest support, but in between 14,600 దగ్గర కూడా మనకు some sort of ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అరౌండ్ 8,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. 14,600. సో దీస్ ఆర్ ది సపోర్ట్ లెవెల్స్ ఫర్ నిఫ్టీ 50 ఫర్ టుమారో. ఒకవేళ మీరు ఒక డైలీ టైం ఫ్రేమ్ లో ఒకసారి మీరు క్లియర్ గా చూసుకుంటే, డైలీ టైం ఫ్రేమ్ లో హియర్ యూ కెన్ సీ దేర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఓవర్ హియర్. ఓకే, ఇన్ డైలీ టైం ఫ్రేమ్. సో వెయిట్, ఇంకా ఫర్దర్ డేస్ లో మనం ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ అయితే కానీ మనం 1,500 లెవెల్ క్రాస్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేం. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ నిఫ్టీ 50. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేంజ్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజున ఆల్మోస్ట్ 32,452 ఈ రేంజ్ లో క్లోజ్ అయింది కాబట్టి 32,500 కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. ఆప్షన్ చైన్. సో 12th May ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎక్స్పైరీ చూసుకోవాలి మనం 20 May.
This is the next expiry, next Thursday. So 32,500 can be considered as at the money strike price. So ఇక్కడ నుంచి మార్కెట్స్ కనుక ఫర్దర్ అప్ సైడ్ వెళ్తే సో నెక్స్ట్ రెసిస్టెన్స్ విల్ బి మనం డిస్కస్ చేసినట్టు లైక్ లాస్ట్ వీక్ నుంచి మెన్షన్ చేస్తాం 33,000 విచ్ హాస్ ద హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ అరౌండ్ 18,000. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ అప్ సైడ్ వెళ్తే 33,000 can be considered as strongest resistance. This one ఇంకా ఫర్దర్ గా అది కూడా బ్రేక్ చేస్తే 33,500. These are the levels for bank nifty. You can see 33,500 కూడా you can see almost 12,000 open interest ఉంది. అలాగే if in case మార్కెట్స్ కనుక నిన్నటి క్లోజింగ్ నుంచి డౌన్ సైడ్ వెళ్తే సపోర్ట్ లెవెల్స్ will be 32,000 which has open interest of almost 12,000. So 32,000 will be the strongest support. At the same time if in case అది కూడా బ్రేక్ చేస్తే next support will be 31,500 which has open interest of around 11,000. సో కంపేర్ టు అన్నిటికంటే దేనికి ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో మనం ఆ లెవెల్స్ ని కన్సిడర్ చేస్తాం. సో 31,500 దగ్గర నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి సో అరౌండ్ సమ్వేర్ హియర్. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. బట్ రేపు మార్కెట్స్ ఓపెనింగ్ తగ్గట్టు చూసుకోండి. ఖచ్చితంగా రేపు మార్నింగ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎలా అయితే ట్రేడ్ అవుతుందో లైక్ ఆ రేంజ్ అండ్ దాని తగ్గట్టు బ్యాంక్ మన మార్కెట్స్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అనేది మీకు తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మీకు చూసుకోవడం తెలియకపోతే రేపు మార్నింగ్ టెలిగ్రామ్ లో అప్డేట్ అయితే ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నా టెలిగ్రామ్ ఛానల్లో కనుక మీరు లేకపోతే లైక్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, వెంటనే జాయిన్ అవ్వండి. సో రెగ్యులర్ అప్డేట్స్ అయితే మార్కెట్ సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ మీరు అందులో చూసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇంకా ఫర్దర్ న్యూస్ లోకి వెళ్తే రేపటికి కొన్ని స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లోకి ఇద్దాం అనుకున్నాను. ద ఫస్ట్ థింగ్ ఇస్ బీపీసీఎల్. సో బీపీసీఎల్ ఎందుకు ఇస్తానంటే ఒకసారి మీ డైలీ టైం ఫ్రేమ్ లో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి హయ్యర్ లెవెల్స్ లో there is a formation of bearish engulfing bar. Like ఇక్కడ మీరు ఒక bearish engulfing bar చూడొచ్చు. లైక్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఇండికేషన్ ఫర్ రివర్సల్ ఇండికేషన్. అది కూడా మనకి హైయర్ లెవెల్స్ లో ఇండికేషన్ వచ్చింది కాబట్టి రేపు నేను సెల్ సైడ్ ఉందాం అనుకుంటున్నాను. అది కూడా లాస్ట్ ట్రేడింగ్ డౌన్ లో రీజన్ ఉంది కదా సమ్వేర్ అరౌండ్ 446. సో ఈ లెవెల్ కింద మార్కెట్ సస్టైన్ క్లోజ్ అయ్యి కింద సస్టైన్ అయితేనే నేను సెల్ సైడ్ వెళ్తాను. సో యూ కెన్ సీ ద లెవెల్స్. సో నిన్నటి క్లోజింగ్ ఇక్కడ 446 దగ్గర అయింది కాబట్టి దాని నుంచి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్తేనే like we can go for sell side. The if in case like markets kinda sustain aithe next our target will be, you can consider 437 can be considered as the first target. If in case adi kuda breakdown jarigithe somewhere around 440. Inka further days lo meer ee levels work kuda expect cheyochu. 437 and 440, these are the levels. రేపటి సెల్ సైడ్ వెళ్ళాలనుకుంటే మార్కెట్స్ ఈ లెవెల్ కింద 446 కింద సస్టైన్ అయితేనే సెల్ సైడ్ వెళ్ళండి. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ బి అవర్ లైన్స్ మొన్నటి రోజును కూడా మనం ఇచ్చాం. ఆల్మోస్ట్ దేర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ ప్యాటర్న్. అక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఉంది. వెయిట్ అంటిల్ ఆ ప్యాటర్న్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఈ ప్యాటర్న్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లైక్ ప్యాటర్న్ అనేది ఎట్ సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది అప్కమింగ్ 2 to 3 days వరకు కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ విల్ బి ఏన్షియన్ పెయింట్స్. ఏన్షియన్ పెయింట్స్ కూడా సేమ్ థింగ్. లైక్ మనకి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇంకా బ్రేక్అవుట్ అయితే జరగలేదు. లెట్స్ వెయిట్ ఫర్ ది బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ అప్ సైడ్ బ్రేక్ అయితే లైక్ లెవెల్స్ విల్ బి ఈ లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయితే అప్ సైడ్ వెళ్ళండి. ద లెవెల్ విల్ బి 1 second 2590. ఈ పైన మార్కెట్ సస్టైన్ అప్ సైడ్ వెళ్ళండి. ద ఫస్ట్ టార్గెట్ విల్ బి 2627 and the next target will be 2691. These are the levels. Okay, ancient paints like wait until or see pattern break and work elant action తీసుకోదు. Okay, and next will be Tata Steel. టాటా స్టీల్ లో కూడా సేమ్ యాక్షన్ జరిగింది. లైక్ మీరు డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే బీపీసీఎల్ లో మనకి ఎలాంటి ఫార్మేషన్ వచ్చిందో సేమ్ టాటా స్టీల్ లో కూడా అలాంటి ఫార్మేషన్. దేర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ బేరిష్ engulfing bar. ఇట్స్ ఇండికేషన్ ఫర్ రివర్సల్, లైక్ ట్రెండ్ రివర్సల్ కి ఇండికేషన్ అన్నమాట ఇది. సో ఖచ్చితంగా రేపు మార్కెట్స్ ఓపెన్ అయిన వెంటనే సెల్ చేయొద్దు. అంటిల్ మార్కెట్స్ అనేది 1163 కింద సస్టైన్ అయితేనే సెల్ సైడ్ వెళ్ళండి. సో నిన్నటి క్లోజింగ్ కింద సస్టైన్ అయితేనే గో ఫర్ సెల్ సైడ్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ లెవెల్ కింద సస్టైన్ అయితే ఫస్ట్ టార్గెట్ విల్ బి దిస్ 1129 వరకు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టార్గెట్ విల్ బి 1088 ఫర్దర్ డేస్ లో. ఓకే, దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ టాటా స్టీల్. సో ప్రాపర్ గా మీ అనాలిసిస్ చూసుకుని ప్రాపర్ గా ట్రేడ్ చేసుకోండి. ఓకే, అండ్ ఇంకా ఫర్దర్ న్యూస్ లోకి వెళ్తే రేపు కొన్ని కంపెనీస్ వాటి యొక్క క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతే అందరూ మేజర్ గా నేను అబ్జర్వ్ చేస్తున్న కంపెనీస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ బాలకృష్ణ ఇండస్ట్రీస్,
నెక్స్ట్ వన్ సిప్లా, నెక్స్ట్ వన్ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, and fourth one Just Dig, last one Indigo Paints. సో చాలా కంపెనీస్ రిజల్ట్స్ వస్తాయి, బట్ నేను మేజర్గా ఫోకస్ చేస్తున్న కంపెనీస్ అయితే ఇవి. సో రేపు ఈ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బెటర్గానే. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అవర్స్లో కనుక ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద ఉంటుంది. సో వీటిని కూడా ప్రాపర్గా ట్రాక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అవర్స్ తర్వాత కనుక రిజల్ట్స్ వస్తాయి, వాటి యొక్క రిజల్ట్స్ గురించి రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఫర్ ద వీడియో. సో మళ్ళీ చెప్తున్నాను, సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ గైస్ ఇఫ్ ఇన్ కేస్ మా ఎక్స్ప్లెనేషన్ అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. అది మమ్మల్ని ఇంకా బెటర్గా వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఇస్ కార్తిక్ నాగిడి సైనింగ్ ఆఫ్. జై హింద్.